నేను మీతో మనవి చేశాను. మార్కండేయ మహర్షి యొక్క ఆగమనం చేత ధర్మరాజు గారు ఎంతో సంతోషించినటువంటి వాడై, ఆయన ఎన్నో ప్రళయాల్ని కూడా చూసినటువంటి వాడు కనుక, ఎన్నో యుగాంతములను చూసినవాడు. అటువంటి మార్కండేయ మహర్షికి అన్ని యుగాలలో అనుష్ఠింపబడినటువంటి ధర్మము తెలుసు, ఏది పరమ సత్యమో తెలుసు, దేన్ని పట్టుకుంటే మనుష్యుడు ఉన్నతగతులకు చేరుతాడో కూడా తెలుసు. అందుకే ఆ మార్కండేయ మహర్షిని ప్రశ్నించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది తద్వారా ఆ ధార్మికమైనటువంటి విషయముల మీద సరి అయినటువంటి పరిష్కారాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మార్కండేయ మహర్షి ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. సరి అయినటువంటి అనుష్ఠాన బలం ఉన్నటువంటి వ్యక్తి, బ్రాహ్మణుడు ఎటువంటి స్థాయిని పొంది ఉండగలడు. ఆ శౌచాన్ని పాటించడం అది అలా ఉండగలిగితే ఆయన ఏ స్థాయికి చేరుతాడు, అటువంటి వాళ్ళ దగ్గరికి అసలు ఏవేవి చేరలేవు, ఎంత సమున్నతమైనటువంటి స్థాయికి చేరిపోతారు అన్న విషయాన్ని నీకు నేను నిరూపణం చేస్తూ ఒక గాథను ఆవిష్కరిస్తాను ధర్మరాజా, జాగ్రత్తగా విను అని ప్రారంభం చేస్తున్నాడు. పూర్వం హైహైలుని అనబడేటటువంటి వంశంలో దుందుమారుడు అనబడేటటువంటి ఒక రాజు. ఆ రాజకుమారుడు ఒకనాడు అరణ్యానికి వెళ్ళాడు వేటకి. వెళ్ళినప్పుడు ఆయనకి ఒక నది పాయ, ఆ పాయ దగ్గర ఉన్నటువంటి పొదలలో జింక చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకున్నటువంటి బ్రహ్మచారి ఒకడు కనపడ్డాడు. ఆయన మునికుమారుణ్ణి చూసి ఏమనుకున్నాడంటే, జింక చర్మం కనపడ్డంతో పొదల చాటు నుంచి అది జింక అనుకున్నాడు. అనుకుని బాణం వేశాడు. బాణం వేస్తే ఆ బాణం వెళ్ళి తిన్నగా ఆ బ్రాహ్మణుని యొక్క గుండెల్లో గుచ్చుకుంది. అతను శరీరం వదిలేశాడు. ఈయన పొదలు తప్పించి చూశాడు. చూస్తే ఆ బ్రహ్మచారి యొక్క శవం కనపడింది. అతను చాలా కంగారు పడిపోయి రాజధాని నగరంలోకి వెళ్ళి గబగబా పెద్దలైన వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళు కూడా పొదలు కొద్దిగా తప్పించి చూస్తే అక్కడ పడిపోయినటువంటి బ్రాహ్మణ కుమారుని యొక్క శవం కనపడింది. వాళ్ళు చాలా కంగారు పడి గబగబా ఈ విషయాన్ని మనం తార్క్షునితో చెప్పకపోతే లేనిపోని ఇబ్బంది వస్తుంది. తార్క్షుని యొక్క ఆశ్రమ ప్రాంగణం అది. ఆయన మహానుభావుడు, గొప్ప మహర్షి. ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి బ్రహ్మచారి ఆ పిల్లవాడు. కాబట్టి మనం మహర్షికి చెప్పాలి, ఇలా పొరపాటు జరిగింది మా వల్ల, ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి జింక అనుకుని సంహారం చేశాం అని చెప్పడానికని వీళ్ళందరూ వెళ్ళారు. వెళితే ఆ మహర్షి వాళ్ళని చూసి ఎందుకు వచ్చారు అని అడిగారు. మేము మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి, అందుకోసం వచ్చామన్నారు. ఆయన వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది అనుచరగణాన్ని పిలిచి, మీరు వీళ్ళకి స్వాగతం చెప్పి సత్కారాలు చేయండి, అతిథి మర్యాద చేయండి, నేను వచ్చి మాట్లాడతానన్నారు. వెంటనే ఆ వచ్చినటువంటి హైహైలు ఈ దుందుమారుడు అతని యొక్క పరిజనం అన్నారు, మేము మీ దగ్గర సత్కారములు పొందడానికి అర్హత పొందిన వాళ్ళం కాదు. ఎందుచేత అంటే మీ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి ఆయన ఈ జింక చర్మం ఉత్తరీయంగా వేసుకుని ఉండగా మేము ఆయన్ని చూసి కేవలం ఒక మృగము అనేటటువంటి భ్రాంతితో బాణం వేసి అతన్ని సంహరించాం. ఆ కారణం చేత మేము చాలా పెద్ద పాపకార్యం చేశాం, మీ చేత అతిథి మర్యాదలు పొందడానికి మాకు అర్హత లేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆలస్యం ఒక ఇంత లేదు శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం వేమర అర్చనీయతతిథుల్ సత్యంబ పల్కంబడున్ మేలై శాంతియు బ్రహ్మచర్యమును నిమ్మిందాల్తు అట్లౌట ఎక్కాలంబుం పటు రోగమృత్యు భయశంకం పొందమేమెన్నడున్. మీరు ఆ బ్రాహ్మణ కుమారుడు చచ్చిపోయాడని కదూ బెంగపెట్టుకున్నారు, ఇలా రండి, అదిగో చూడండి ఆ గదిలో ఉన్నవాడు ఎవరు అని అడిగాడు. అడిగితే ఈ హైహైలు, ఈ దుందుమారుడు అతని పరిజనం వచ్చి చూశారు. చూస్తే ఏ ముని కుమారుణ్ణి వాళ్ళు చంపేశారో ఆ ముని కుమారుడే ఆశ్రమంలో పనిచేసుకుంటున్నాడు. వాళ్ళు తెల్లబోయారు. తెల్లబోయి ఇదేంటి, మేము చంపేశాం కదా, అతని శవాన్ని కూడా చూశాం కదా మేము పడుండగా, ఆ పిల్లవాడు ఎలా బతికి ఇక్కడ ఎలా ఉన్నాడు అని అడిగారు. అడిగితే అప్పుడు తార్క్షుడు చెప్పినటువంటి మాట, ఆలస్యం ఒక ఇంత లేదు, మేము కాలాన్ని అనుసరించడంలో ఎప్పుడూ పొరపాటు పడం. అసలు బ్రాహ్మణ జన్మకి చాలా పెద్ద సంకటం అదే. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను.
బ్రాహ్మణుడి జీవితంలో చాలా చాలా కష్టమైనటువంటి విషయం అది. అసలు యథార్థానికి త్రికాల సంధ్యావందనం చేసేటప్పుడు ఆ సంధ్యావందనానికి ఖచ్చితంగా ఆ వేళ పాటించవలసింది. సూర్యోదయాత్పూర్వం అర్ఘ్యం విడిచిపెట్టేసేయాలి. అసలు నేను ఒక్కరోజు బ్రాహ్మణులు ఎలా జీవించాలి అన్న విషయాన్ని చెప్తే మీకు కొంత అవగాహన ఏర్పడుతుంది. ఓ అందుకునమాట వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని అర్థమవుతుంది. నేను కేవలం విహంగ వీక్షణంగా మాట్లాడతాను, మీకు అర్థమవుతుంది. బ్రహ్మముహూర్తానికి ముందర నిద్ర లేవాలి. 3 గంటలకు నిద్ర లేస్తూనే గురువుగారికి నమస్కారం చెయ్యాలి. భూమి మీద కాలు పెట్టేటప్పుడు భూదేవిని ప్రార్థించాలి. తర్వాత ఏ దంతధావనాదులను చేసేటప్పుడు అప్పుడు భగవన్నామాన్ని స్తోత్రం చెయ్యాలి. ప్రాణాయామాదులు వ్యాయామం యోగా చెయ్యాలి. ఆ యోగం చేసిన తరువాత కాలకృత్యములను సశాస్త్రీయముగా తీర్చుకోవాలి. ఏ దిక్కుకి తిరిగి ఎలా కాలకృత్యాలను నిర్వర్తించాలో నిర్వర్తించాలి. తర్వాత సంకల్ప సహితంగా సూక్త పఠనం చేస్తూ స్నానం చేయాలి. సూక్త పఠనం చేస్తూ స్నానం చేసి సంధ్యావందనం చేయాలి. సంధ్యావందన కార్యం అయిపోయిన తర్వాత అగ్నిహోత్రం చెయ్యాలి. అగ్నిహోత్రం అయిపోయిన తర్వాత ఈశ్వరుడి యొక్క సింహాసనానికి అర్చన చెయ్యాలి. ఇవన్నీ పూర్తయితే 12 1 గంట అవుతుంది, 11:30 అవుతుంది. వెంటనే మాధ్యాహ్నిక సంధ్య కూర్చోవాలి. మాధ్యాహ్నిక సంధ్యావందనం చేసి మళ్ళీ సహస్ర గాయత్రి చెయ్యాలి. అదేమిటి? ఏ నైమిత్తిక తిథో పితృకార్యమో లేకపోతే అలాగానే అయిందనుకోండి 4 ఇంకా సాయంకాలం అలా ఉండి ఏ 1 గంటన్నరకో 2 గంటలకో మౌనంగా రుచి కోరకుండా భోజనం చెయ్యాలి. ఆ భోజనం అయిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ విశ్రాంతి అయిపోగానే మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం చెయ్యాలి. మళ్ళీ సాయంకాలం సంధ్యావందనం అయిపోగానే అనుష్ఠానం ఉంటుంది. తదనంతరం పురాణీతిహాసములను పఠించవలసి ఉంటుంది. తాను బ్రాహ్మణుడి కనుక 10 మందికి ఉపకారం చేయడానికి తాను చదువుకున్నటువంటి శాస్త్రాన్ని అవతల వారికి ప్రబోధం చెయ్యాలి. ఇన్ని చేసి అప్పుడు మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు భగవంతుణ్ణి స్మరించి కొద్దిగా ఉపాహారం తీసుకుని నిద్రపోవాలి. అంటే ఇది నేను నైమిత్తిక తిథి పితృకార్యము ఇటువంటివి లేకపోతే ఉండేటటువంటి కాల విశేషం చెప్తున్నాను. అంటే బ్రాహ్మణుని యొక్క జీవితానికి సూర్యోదయ సూర్యాస్తమయానికి ఎంతో దగ్గర సంబంధం. సూర్యుడు పొద్దు వెడుతున్న కొద్దీ ఆయన కూడా దాంతో పాటే కాలాన్ని అనుసరించి క్రియాకలాపం చేస్తూ ఉండాలి. అది చెప్తున్నాడు ఆయన. ఆలస్యం ఒక ఇంత లేదు, ఎన్నడూ కూడా ఇవాళ ఆలస్యమైందన్నమాట మా ఆశ్రమంలో ఉండదు, మా దగ్గర ఉండదు. ఖచ్చితంగా ఆ సమయానికి అలా చేసేస్తాం. కాలమునకు సంబంధించి ఉంటుంది క్రియాకలాపం. ఆలస్యం ఒక ఇంత లేదు, మా దగ్గర ఎప్పుడూ కూడా ఆలస్యం ఉండదు. ఆ కాలానికి ఏది చెయ్యాలో దాన్ని చేసేస్తూ ఉంటాం తప్ప ఆ కాలమునందు చెయ్యవలసినటువంటి పనిని విస్మరించి నేను ఇప్పుడు చెయ్యలేదు కాబట్టి దాన్ని విడిచిపెట్టేయడమో ప్రాయశ్చిత్తంతో చేయడమో అలవాటు చేసుకున్న వాళ్ళం కాదు. ఎప్పుడూ కాలానికి అనుగుణంగా వైదిక కర్మని చేస్తూనే ఉంటాం. శుచి ఆహారంబు, మేము ఆహారాన్ని తీసుకుంటాం. ఆహారం దేనికి తీసుకుంటాం? శరీరాన్ని నిలబెట్టుకోవడానికి. దాని యందు ప్రధాన పాత్ర ఏది అంటే శౌచం. ఆ శౌచము లేని ఆహారాన్ని మేము తీసుకోం. శౌచమున్న ఆహారము అన్న మాటకు అర్థం ఏమిటి? దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. అది పరమ సాత్వికమైనటువంటి ఆహారమై ఉండాలి. అంటే అది లోపలికి వెళ్ళిన తరువాత మనిషి శరీరంలో రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి ప్రకోపాన్ని కల్పించేది కాకూడదు. 2, అటువంటి ఆహారం తీసుకున్న కారణం చేత మనసు నిశ్చలంగా నిలబడాలి తప్ప నిద్ర వచ్చేయడమో లేకపోతే జీర్ణ వ్యవస్థలో ఏదైనా ఇబ్బంది కలగడమో అటువంటిది జరగకూడదు. కాబట్టి పరమసాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి, మితాహారాన్ని తీసుకోవాలి. కడుపులో 3వ వంతుకు మాత్రమే తీసుకుని 1/3వ వంతు నీటితో నింపి 1/3వ వంతుని ఖాళీగా విడిచిపెట్టేస్తారు గాలితోటి. అది ఆరోగ్యవంతుని యొక్క లక్షణం. ఒక రోజుకి ఒక పగలులో ఒక్కసారి ఆహారం, మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత ఒక పలహారం, అంతే.
అలా తీసుకుంటాం. అందుకని సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటాం. తీసుకునే ఆహారం మితాహారం, మితంగా తీసుకుంటాం. శరీరం నిలబడడానికి తీసుకోవడమే తప్ప నాలుకకి లొంగి కడుపు పని చెయ్యదు. అంటే నాలుకకి బాగుంది అంది కాబట్టి, రుచిగా ఉంది అంది కాబట్టి ఆహారాన్ని తీసుకోవడం అనేటటువంటి సమస్య మా దగ్గర ఉద్భవించదు. కాబట్టి మితాహారం తీసుకుంటాం, దైవర్పిత ఆహారమును తీసుకుంటాం. అంటే ఈశ్వరుడికి నివేదన చేసిన ప్రసాదం ఏది ఉందో అది తింటాం తప్ప మేము తినడం కోసము అని వండుకోవడం ఎప్పుడు ఉండదు. మా కోసమని వండుకు తినం. మేము ఏది వండినా పరమేశ్వరుడి కోసం, పరమేశ్వరుడికి నివేదన చేసి తత్ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఈశ్వర ప్రసాదాన్ని తీసుకుంటున్నాం కాబట్టి పరమ మౌనంగా తీసుకుంటాం. ఆ తీసుకునేటప్పుడు భగవంతుని యందు చిత్తాన్ని లగ్నం చేసి తీసుకుంటాం. కాబట్టి సాత్వికాహారము, మితాహారము, దైవర్పితాహారము, ఈ 3 రకములైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం తప్ప ఆహారాన్ని తీసుకునేటప్పుడు లోభబుద్ధితో తీసుకోం. అంటే ఏ నిన్న రాత్రి వండిన పదార్థం కొంత ఉండిపోయింది కదా పాడేయడం ఎందుకని తినేసేయడము, లేకపోతే అది తినేటప్పుడు ఏదో కొంత పదార్థాన్ని మన కోసమని వండుకోవడం, అటువంటి పని ఉండదు. ప్రత్యేకించి ఒక్కటి గమనించండి, ఆహారం విషయంలో ఎందుకంత జాగ్రత్తగా ఉంటారంటే అనుష్ఠానం చేసుకునే వాళ్ళు నాలుకకి కడుపుకి బద్ధ వ్యతిరేకం. ఈ రెండిటికి పరమశత్రుత్వం. నాలుకని ఎంత నియంత్రించాడో వాక్కు యందు అంత సత్యసంధత నిలబడుతుంది. నాలుకని నియంత్రించలేకపోయాడు అనుకోండి, అన్ని రకములైన ఆహారం తీసుకుంటే ఆ నోటి నుండి స్వచ్ఛమైనటువంటి వాక్కు వెలువడదు. నాలుక తిరగదు, సరిగ్గా ఉచ్చారణ కుదరదు, బండబారుతుంది. 2, నాలుక ఎప్పుడూ కూడా అది శరీరానికి అవసరమా అవసరము కాదా అన్న దాంతో నాలుకకి సంబంధం ఉండదు. నాలుక ఎప్పుడూ భోగాన్ని అడుగుతుంది ఆహారం. మీరు చూడండి, ఇది మీరు తినకండి మీకు మంచిది కాదు అన్నారనుకోండి, ఎందుకు తింటాడు మరి? అంటే లౌల్యము అంటారు. నాలుక మీద రసాంకురములు ఉంటాయి. దానికి ఏదైనా పదార్థం తగిలితే ఆ రుచిని అనుభవిస్తుంది ఒక భోగంగా. కడుపు అంటుంది ఇంకా వెయ్యొద్దు, ఇంకా నిండిపోయింది, ఇంకా నువ్వు వేస్తే జీర్ణం చేయడం చాలా కష్టం అని త్రేణుపు రూపంలో చెప్తాడు పరమేశ్వరుడు. నాలుక రుచి కొరకు ఇంకా దాని మీద వెయ్యి అడుగుతుంది. నాలుక మీద ఎంత వేసినా కడుపు నిండిపోయినా నాలుక మాత్రం అడుగుతూ ఉంటుంది. నాలుకకు లొంగి తిన్నాడు అనుకోండి, ఆవలింత రాకుండా కార్యక్రమాన్ని చేయలేడు. ఎందుచేత అంటే కడుపు నిండా తినేస్తే ఆవలింతలు వస్తాయి. అలా ఆవలింతలు వస్తే వాటి వల్ల కన్నులంబట నీరు వచ్చి మగత వస్తుంది. ఆ మగత వలన గురువు గారు ఏం చెప్తున్నారో మనసు పుచ్చుకోదు. ఏ కార్యక్రమంలో కూర్చున్నాడో దాని మీద ఉత్సాహం ఉండదు. అందుకే ఆహారాన్ని నియంత్రణ చేస్తే శరీరము మనస్సు లొంగుతాయి, నిలబడతాయి భగవంతుని యందు. అందుకని మేము పుచ్చుకునేటటువంటి ఆహారము శుచి ఆహారంబు. ఇవన్నీ అంత తేలికైన విషయాలు కావు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మాకు ఈ శక్తి? ఒక్క పద్యంలో చెప్తున్నారు ఎర్రాప్రగడ. శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం ఏమరా. నిత్యక్రియ అని కొన్ని ఉంటాయి. నేను ఇందాక చెప్పినవన్నీ నిత్యక్రియలు. అగ్నిహోత్రం చేయడం, సంధ్యావందనం చేయడం, పురాణ పారాయణం చేయడం, సింహాసనానికి అర్చన చేయడం, ఆ సాయంకాలం భజన చేయడం, పురాణేతిహాసములను ప్రబోధం చేయడం, నిత్యతృప్తితో జీవనం చేయడం, పంచయజ్ఞాలు చేయడం, అతిథి మర్యాద చేయడం, ఇవన్నీ ఒకరోజు జరగవలసినటువంటి కృత్యాలు. బ్రాహ్మణుడికి తిన్నగా అన్నం తినే అధికారం కూడా ఉండదు. ఎందుచేత అంటే భుక్తశేషాన్ని తినాలి. అతిథిని పిలిచి అతిథికి అన్నం పెట్టి అతిథి అన్నం తిన్నాక మిగిలిన శేషాన్ని అతను తినాలి తప్ప తిన్నగా తన కొరకు వండుకున్నానని తాను తినే అధికారం ఉండదు. నేను ఒకసారి మీతో అందుకే మనవి చేశా, బ్రాహ్మణుడిగా తరించడం చాలా కష్టము అని నేనన్న మాట వెనక ఎంత గంభీరమైన ప్రతిపాదన ఉందో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. చాలా చాలా కష్టం. నిజంగా అలా బ్రతకడం ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి నిజానికి అంతలా బ్రతకవలసిన అవసరం లేకపోయినా తరించడానికి మార్గం ఇచ్చేసినటువంటి ఇతర వ్యవస్థలు
అదృష్టముతో కూడుకున్నటువంటివి. కాబట్టి మేము నిత్యక్రియాజాలం వేమర అర్చనీయులతిథుల్. మాకు అతిథి వచ్చాడు అంటే నారాయణుడే. మేము అతిథి అర్చన యందు అంత జాగ్రత్తగా ఉంటాం. ఏదో అన్నం పెట్టడం కాదు. మీరు మనల్ని చూశారో లేదో నాకు తెలియదు. నాయనార్లు పుట్టినటువంటి ప్రదేశంలో ఒక ప్రదేశంలో ఇప్పటికీ ఒక ఆయన అతిథులు వస్తే వాళ్ళని కూర్చోపెట్టి ఆవు పాలతో కడుగుతాడు కాళ్ళు. కడిగి నీళ్లు పోసి మళ్ళీ శుద్ధ జలంతో కాళ్ళు కడిగి ఆ వచ్చినటువంటి అతిథుల మెడలో పుష్పహారం వేసి వాళ్ళ చేతులు కాళ్ళు తాను కడిగి వాళ్ళ మెడలో పుష్పహారం వేసి నూతన వస్త్రాలు ఇచ్చి అప్పుడు తీసుకొచ్చి భోజనం చేస్తుంటే తాను స్వయంగా విసురుతూ భోజనం పెడతాడు. అతిథి మర్యాద అంటే అది. మంచి ఆకటి వేళ దాటిపోయింది, అతిథి తింటున్నాడు. ఈయన కొంచెం తొందరగా తింటే అన్న భావనతో కాదు, ఆయన తింటున్నాడు చాలు అన్న భావనతో మేము పెడతాం. అది పూజ అన్న మాటకు అర్థం. మేము మైమరిచిపోతాం ఆ పెట్టడంలో. కాబట్టి అర్చనీయులు అతిథులు. మాకు ముందు అతిథులు ఎవరొచ్చాళ్ళో వాళ్ళు అర్చనీయులు. కాబట్టి మేము అలా అర్చన చేస్తాం. సత్యంబ పల్కంబడు. మా నోటి వెంట అబద్ధం రాదు, ఎప్పుడూ సత్యమే మాట్లాడతాం. మేలై శాంతియు బ్రహ్మచర్యమును నిమ్మింతాగుతూ ప్రయత్నపూర్వకంగా శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా వచ్చిన ఆగ్రహాన్ని అలా విడిచిపెట్టేసి శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. బ్రహ్మచర్యమును నిమ్మింతాగుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటాం. సభాముఖంగా వివరాలన్నీ చెప్పడం కొంచెం కష్టం. గృహస్థుకి కూడా బ్రహ్మచర్యం ఉంది. గృహస్థు కూడా ఎలా ఉండాలో అలా ఉంటే ఆయన నిత్య బ్రహ్మచారి. కాబట్టి మేలై శాంతియు బ్రహ్మచర్యమును నిమ్మింతాగుతూ అట్లౌట ఎక్కాలంబున్ పటు రోగ మృత్యు భయ శంకం పొందమీమెన్నడు. ఈ కారణం చేత మేము బ్రాహ్మణ జీవితం ఎలా ఉండాలో అలాగే పాటిస్తాం త్రికరణ శుద్ధిగా. మాకు ఇంకొకలా ఉండడం ఉండదు. ఈ కారణం చేత మా దగ్గరికి మృత్యువు రాదు, భయము రాదు, శంక అనుమానం రాదు. ఈ మూడు రావు. భయాలకన్నిటి బ్రతికుండి కూడా జీవితంలో చాలా భయంగా బ్రతకడానికి కారణం ఏది అంటే శంక. రెండవది మృత్యు ఆసన్నమైపోతుందేమో అనేటటువంటి భయం. ఇక రోగం. శరీరం రోగగ్రస్తమైతే చెయ్యవలసినటువంటి పనులు చేయడంలో ఇబ్బందులు వచ్చేస్తాయి. కాబట్టి మాకు ఈ మూడు దగ్గరికి రావు. ఎందుకంటే మేము పై నియమాలన్నీ పాటిస్తాం. యథార్థంగా కూడా ఇప్పటికీ అలా జీవితాన్ని గడుపుతున్నటువంటి మహాపురుషులు అంత్యకాలమునందు కూడా వాళ్ళు తమ అంత్యకాలాన్ని తెలుసుకుని పరమ పవిత్రంగా మౌనంలో ధ్యానం చేస్తూ పరమ త్యాగంతో దాని మీద ఏ ఆపేక్ష లేకుండా శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. ఆ స్థితి వాళ్ళకి కలుగుతుంది. ఉన్నన్నాళ్ళు 10 మందికి పనికొచ్చేటట్టు బ్రతకడం. అలా కుదరదు, శరీరం పడిపోతోందనుకున్నప్పుడు దాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టడం తప్ప అసలు వాళ్ళు భయపడుతూ బ్రతకవలసినటువంటి అవసరం లేని రీతిలో బ్రతికారు. దేని వలన అంటే అనుష్ఠాన క్రమం చేత. ఏ అనుష్ఠానం లేకుండా అటువంటి రక్షణలు పొందాలి అంటే దుస్సాధ్యం. ఎందుచేత అంటే కొన్ని పొందడానికి కొన్ని చెయ్యవలసి ఉంటుంది. ఆకలి తీరడానికి అన్నం తినవలసి ఉంటుంది, బడలిక తీరడానికి నిద్రపోవలసి ఉంటుంది. అలాగే రోగము మృత్యువు ఇటువంటి వాటి భయం ఏర్పడకుండా ఉండాలంటే అంత గొప్ప అనుష్ఠానం కూడా చేయగలిగి ఉండాలి. మేము అటువంటివి చేసిన వాళ్ళం. అందుకని మా దగ్గరికి మృత్యువు రాదు. మీరు ఇందాక చూశారే, పిల్లవాడు పడిపోయినట్టు మీకు కనపడ్డాడు, వాడు కాసేపు అలా పడిపోయినట్లు మీకు కనపడ్డాడు. ఎందుచేత అంటే ఆశ్రమ ప్రాంగణాల్లో మీరు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకు తిరగాలో మీకు నేర్పడండి. వాడు వెంటనే లేచిపోయాడు అనుకోండి, ఏం పర్లేదని వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోటి మీద బాణం వేస్తాం. అందుకని ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకు తిరగాలో అటువంటి అనుష్ఠాన తత్పరులు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎంత జాగ్రత్తగా తిరగాలో, అక్కడికొచ్చి వేటాడడం, అక్కడికొచ్చి బాణాలు వేయడం, ఇలాంటివి లేకుండా ఉండడం నేర్పాలన్న ఉద్దేశ్యంతో చూపించిందే తప్ప వేరొకటి కాదన్నది తాత్పర్యం.
కాబట్టి మీకు అలా కనపడ్డాడు, నిజానికి అతనికి రోగము రాదు, మృత్యువు రాదు. చూడండి అదిగో ఎలా ఉన్నాడో చక్కగా అని ఆ పిల్లవాడిని చూపించారు. ఆయన చాలా తెల్లబోయి ఆ వచ్చినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ధర్మరాజా వింటున్నావా? ఒక బ్రాహ్మణుడు వేదంలో ఎలా బ్రతకాలని చెప్పాలో అలా బ్రతికితే ఆయన యొక్క జీవితంలో అన్నీ సాధించగలడు. బట్టి అటువంటి స్థితిని పొందిన వాళ్ళయా బ్రాహ్మణులంటే ఓ ధర్మరాజా. వాళ్ళు సర్వకాలముల యందు పూజనీయులు. అందుకే అటువంటి మహానుభావుల యొక్క చరిత్ర విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఆనందాన్ని పొందుతాడు. ఇటువంటి వాడి యొక్క పేరు చెప్పబడింది అని సంతోషిస్తాడు. తార్క్షుని యొక్క జీవితం అంత గొప్పది. అటువంటి ఆశ్రమాన్ని నిర్వహణ చేశాడు ఆయన.